హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు లీలామందరం. సింధు, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. దొంగ, ఏమీ తెలియనట్లే ఉండి ఎంత గ్రంథం నడిపించావు. అబ్బాయి రావడం, పెళ్లి చూపులవ్వడం, పెళ్లి నిశ్చయించడం రియల్లీ వెరీ సర్ప్రైజింగ్. సంతోషంతో సింధు నల్లుకుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది నవ్య. రాజేష్ హనీమూన్ నుండి రాగానే నవ్యను చూడడానికి నవ్య ఇంటికి వచ్చింది. సింధుకు పెళ్లి కుదిరిన విషయం విని సంబరపడసాగింది నవ్య. కంగ్రాచులేషన్స్, మీ వుడ్ బి ఇంజనీర్ అట కదా, మీరు కూడా స్టేట్స్కి వచ్చేయండి అన్నాడు రాజేష్. అది రాకపోతే నేను ఊరుకుంటానా? పెళ్ళవని నేను రేవంత్తో పోట్లాడైనా స్టేట్స్కి రప్పిస్తాను ఆవేశంగా అంటోంది నవ్య. 2 రోజుల్లో రాజేష్ స్టేట్స్కి వెళ్ళిపోతున్నాడు. సింధు రేవంత్ల పెళ్ళి సరిగ్గా 1 రోజులుంది. సింధు లాంటి బంగారు బొమ్మ దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి. ఆ అబ్బాయి అదృష్టవంతుడు, మనస్ఫూర్తిగా అంది లలితమ్మ. ఈ బంగారు బొమ్మను ఊరికే చేసుకోవడం లేదంటే కట్న కానుకలు ఇస్తేనే చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో అందం, చదువు ఉంటేనే ఆడపిల్లి పెళ్ళి జరగదు, డబ్బు కూడా ఉండాలి అనుకుంది సింధు. కట్న కానుకల దగ్గర రేవంత్ తల్లిదండ్రుల బేరసారాలు చేయడం ఒకవైపు మనసులో అసంతృప్తిగానే ఉంది. అందరూ సంతోషిస్తున్నా సింధు పెళ్లి కుదిరిన వార్త విని కృంగిపోయిన వ్యక్తి ఆకాష్. తనకు సింధు అంటే ఇష్టమని ఎలా చెప్పాలో అర్థం కాక చెప్తే ఎలా అర్థం చేసుకుంటుందో అన్న భయంతో ఇన్ని రోజులు గడిపేశాడు. చెల్లెలు స్నేహితురాలని ప్రేమించాను అంటే లోకం హర్షించదనే భయం. సింధు మనసులో తనంటే ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియక సంకోచం. అన్నిటికీ మూల్యం సింధు తనకు దూరం అవడం. ఈ నిరాశను, ఈ బాధను ఎలా భరించాలి? ఎన్నో ఏళ్లుగా సింధునే తన మనసులో దేవతలా ప్రతిష్ఠించుకున్నాడు. ఈ ఎదురు దెబ్బను ఎలా భరించాలి? దాచుకుంటే ప్రేమ ఎవ్వరికీ దక్కకుండా పోతుంది అన్నాడొక కవి. తను చెప్పకుండా దాచుకున్నందుకు ఇంత అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు తనేం చేయాలి? సింధు ఎలాగైనా తనకు కావాలి. సింధు లేనిది తను బ్రతకలేడు. సింధుకు నిశ్చయమైన పెళ్ళికొడుకు కంటే అందం, హోదా, ఆస్తి అన్నింటా తనే ఎక్కువ. అలాంటి తను కోరితే సింధు కాదనలేదు. సింధుకు ఎలాగైనా తన మనసు తెలియాలి. ఎలా? ఫోన్ మోగుతున్న శబ్దానికి గదిలో పడుకుని పుస్తకం చదువుతున్న సింధు హాల్లోకి వచ్చి ఫోన్ తీసింది. అప్పటికే టైం రాత్రి 10 గంటలవుతోంది. శ్యామలరావు, జానకమ్మలు గదిలో పడుకునున్నారు. వరుణ్ అక్కడే చదువుకుంటున్నాడు. హలో అంటున్న రేవంత్ గొంతు వినగానే చప్పున వరుణ్ వైపు చూసింది సింధు. సీరియస్గా చూసుకుంటున్నాడు. పెళ్లి నిశ్చయమై అయినప్పటి నుండి రేవంత్ హైదరాబాద్ నుండి అప్పుడప్పుడు రాత్రిపూట ఫోన్ చేస్తుంటాడు. అందుకే వరుణ్ తన సంభాషణ వినకుండా కార్డ్లెస్ ఫోన్ తీసుకుని గదిలోకి వచ్చి పరుపు మీద వాలిపోయింది. హలో, ఎవరు మాట్లాడేది? రేవంత్ గొంతు విన్న ప్రతిసారి ఒళ్ళంతా గిలికింతలు పెట్టినట్లుంటుంది. ఆడపిల్ల మనసు అద్దం లాంటిదని ఎవరన్నారో కానీ అది అక్షరాల నిజం. ఒక్కసారి ఒకరి బొమ్మ అందులో ముద్రితమైతే అతడి గూర్చిన ఆలోచనలే. పెళ్లి నిశ్చయం అయినప్పటి నుండి ఎప్పుడూ రేవంత్ గురించి ఎన్నో ఊహలు. బహుశా ప్రతి ఆడపిల్ల అలాగే కలల కంటుందేమో ఇలాగే. హలో హలో అంటున్న రేవంత్ గొంతుతో తెప్పరిల్లుతూ హలో, నేను సింధును అంది. ఈ హలో అన్న పదం ఎవరు కనిపెట్టారో కానీ ఎన్నో భావాలను, అనుభూతులను ఈ హలో అన్న పదం వెనుక దాచేయడం చాలా తేలిక. నువ్వేనా? అప్పటి నుండి నేను ఫోన్లో గోల పెడుతుంటే పలకవే, మరీ అంత సిగ్గా? అదేం లేదు, చెప్పండి. ఎలా ఉన్నావు? ఇంకా 15 రోజుల్లో ఇలా ఫోన్ మాట్లాడుకునే అవసరం ఉండదు. ఇద్దరం పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవచ్చు. కనీసం అప్పుడైనా మాట్లాడతావా? లేక మాట్లాడితే నోటిముత్యాలు రాలిపోతాయనుకుంటావా? మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉంటాను? నీ గూర్చి కళ్ళకంటూ దిండును కౌగిలించుకుని పడుకుంటున్నాను. ఈ మధ్య కొత్తగా ఫ్లాట్కు మారాను. ఈ ఫ్లాట్ నీకు నచ్చే విధంగా ఎలా డెకరేట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాను. అతడి మాటలు వింటుంటే మొహం సిగ్గుతో కందిపోయింది. ఎంత ఒంటితనం! అతని మాటల్లో భార్యకు నచ్చేలా ఇల్లు ఉంచుకోవాలనే ఆలోచన ఎంతమంది మగవాళ్ళకు కలుగుతుంది? అసలు భార్య అభిప్రాయాన్ని గౌరవిస్తారా? అమ్మానాన్నలను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టే ఉంటారు, కానీ అంతలోనే అభిప్రాయ భేదాలు. నాన్న అమ్మను డామినేట్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక్కోసారి నాన్న కంటే అమ్మ తెలివిగా ఆలోచించిన భార్య తెలివితేటలు అంగీకరించటం మగవాడికి అవమానం అని భావించే నాన్న అమ్మని ఎప్పుడూ కసురుతూ కోప్పడుతూనే ఉంటాడు. హలో సింధూరిదేవి, మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయావు. చూస్తుంటే నువ్వు పెద్ద సైకో అనలిస్ట్ లాగున్నావే. అంత పరధ్యానమా?
కంప్యూటర్ కోర్స్ కూడా అయిపోయిందిగా, ఏం చేస్తున్నావు? ఏమీ లేదు, ఊరికే ఉంటున్నాను. అక్కడికి వచ్చాక ఏదైనా జాబ్ కోసం ట్రై చేయాలి. మీరు ఊహించినట్టు నేను సైకో అనలిస్ట్నేం కాదు. ఏమో ఈ కాలం అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు. నువ్వేమో త్రేతాయుగం వాటి అమ్మాయిలా ఉన్నావు. కొంపతీసి పతి పూజలు పాత సేవలు చేయవు కదా. అంత మొహమాటం బిడియం ఉంటే ఎలా? అదేం లేదు, నేనేం మరీ అంత పల్లెటూరు మొద్దును కాను, రోషంగా అంది. త్రేతాయుగం నాటి అమ్మాయి అంటాడా? చూస్తాను, పెళ్ళాక చెప్తాను అనుకుంది. ఇంతకు నేను ఫోన్ ఎందుకు చేశాను ఆ విషయమే మర్చిపోయాను. ఎందుకు చేశారు? అమ్మ నీకు కావలసిన చీరలు హైదరాబాద్లోనే కొనమంటోంది. ఇక్కడైతే వెరైటీస్ బాగుంటాయి కదా. నీకు ఎలాంటి కలర్స్ డిజైన్ ఇష్టమో చెప్తే. మొదటి నుండి చీరలు నగలు ఫలానా విధంగా కావాలనే గాఢమైన అభిప్రాయాలు తనకు లేవు. కళ్ళ ముందు ఏది బాగా కనిపిస్తే అవి కొంటుంది. అలాంటిదేం లేదు, మీకు ఇష్టమైనవే తీసుకుని రండి. అంతేనా? తీరా వచ్చాక వీడి టేస్ట్ ఇంత ఘోరంగా ఉందేమిటా అని తిట్టుకో కదా. అదేం లేదు, మీరు ఏవి తెచ్చినా అవే నాకు అపురూపం. అచ్చా, వెరీ గుడ్, ఇక ఉంటాను, గుడ్ నైట్. పెళ్లి రోజు వరకు కేవలం స్వీట్ డ్రీమ్స్ మాత్రమే అంటూ ఫోన్ పెట్టేశాడు. ఫోన్ అలాగే గుండెల మీద పెట్టుకుని పడుకుంది. మళ్ళీ ఫోన్ మోగింది. ఈసారి కూడా రేవంత్ అయి ఉంటాడని ఆతృతగా ఫోన్ తీసి హలో అంది. అవతల వైపు ఒక్క క్షణం నిశ్శబ్దం. హలో, ఎవరు మాట్లాడేది? కాస్త విసుగ్గానే అడిగింది. సింధు అంటున్న మగ్గొంతు కొత్తగా ఉంది. సింధునే మాట్లాడుతున్నాను, మీరెవరు? సింధు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ చిన్నగా అంటున్నాడు. మోహన్ చిట్లిస్తూ, ఎవరు మీరు? ఇలా ఆడపిల్లలకు ఫోన్లు చేసి ఐ లవ్ యూ చెప్పడం తప్పు. మళ్ళీ ఇంకేం వేరే పనేమీ లేదా అంటూ ఫోన్ పెట్టేసింది. అప్పుడప్పుడు ఇలా రాంగ్ కాల్స్ రావడం మామూలే. ముఖ్యంగా ఆడపిల్లలున్న ఇంట్లో ఇలాంటి కాల్స్ ఎప్పుడూ వస్తుంటాయి. ఈసారి ఇతనెవరో పేరు తెలుసుకుని మరీ ఫోన్ చేస్తున్నాడు. ఈసారి ఫోన్ చేస్తే ఊరుకోకూడదు, బాగా తిట్టాలి. అయినా ఈ గొంతును ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తుంది. మళ్ళీ ఎక్కడనో గుర్తు రావటం లేదు. అంతకంటే అజ్ఞాత వ్యక్తికి గురించి ఆలోచించే ఓపిక లేదు. మళ్ళీ మంచం మీద పడుకుని రేవంత్ గురించి ఆలోచించసాగింది. ఎక్కడి నుండో చాందనికా చాందహో పాట లీలగా వినిపిస్తుంది. సింధు వాళ్ళ ఇంటి వెనుక ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అక్కడ కూలీలు గుడిసెలు వేసుకుని కాపురం ఉంటున్నారు. ఆ వర్క్ పూర్తయ్యే వరకు వాళ్ళ నివాసం అక్కడే. వాళ్ళలో ఎవరో రేడియో పెట్టినట్లున్నారు. రేడియోలో నుండి ఆ పాట వస్తుంది. ఆ సినిమా గురుదత్ వహీదాల నటన సన్నివేశాలు. ఆ కాలంలో స్త్రీలకు అన్ని పరదా పద్ధతి ఇవన్నీ చక్కగా చూపించారు. సినిమాలో ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా ఉంది. ముఖ్యంగా పెళ్లినాటి రాత్రి గురుదత్ హీరోయిన్ మొహం మీద ముసుగును తొలగించి హీరోయిన్ అందాన్ని వర్ణిస్తూ పాడే ఈ పాట తనకెంతో ఇష్టం. ఆ పాట వింటూ అలాగే పడుకుంది. అవతల వైపు ఫోన్ చేసిన వ్యక్తి ఆకాష్. సింధు పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ అతడికి పిచ్చి పట్టినట్లుగా ఉంది. ఎలాగైనా సింధుకు తన ప్రేమ గురించి చెప్పాలి. తను ప్రేమిస్తున్నాడని చెప్తే సింధు కాదనదనే గుడ్డి నమ్మకం. అందుకే ఫోన్ చేశాడు. కానీ సింధు విసుక్కుని ఫోన్ పెట్టేయడంతో అతనికి ఏం చేయాలో తోచడం లేదు. సింధు ఎలాగైనా తనకు కావాలి, తనకు దక్కాలి అనుకోసాగాడు. శుభలేఖలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని బయలుదేరుతున్న సింధును చూసి, 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఎక్కడికి బయలుదేరావు? వారం రోజుల నుండి మీ ఫ్రెండ్స్ని పిలుస్తూనే ఉన్నావు, అయినా పిలుపులు అవలేదా అడిగింది జానకమ్మ. వారం రోజుల నుండి ఫ్రెండ్స్కు శుభలేఖలు పంచుతున్నా అందరినీ పిలవడం సాధ్యం కావడం లేదు. ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళితే మాటలతో సింధును కదలనివ్వలేదు. పెళ్ళవగానే హైదరాబాద్ వెళ్ళిపోతావు, మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో అంటూ కబుర్లతో సింధును కట్టిపడేస్తున్నాడు. పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరికీ ఇచ్చినట్లే అనిపించినా ఎవరో ఒకరిని మర్చిపోతూనే ఉంది. ఇద్దరిని మర్చిపోయింది. అందుకే ఆఖరుగా ఆ రోజు బయలుదేరింది. ఎండ ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం కాసేపు పడుకుని నిద్రలేచి గబగబా తయారై 4 గంటలకంతా బయలుదేరింది. ఆ మరునాడు సింధుని పెళ్లికూతుర్ని చేస్తున్నారు. మంగళవారం అడ్డు రావడం వలన పెళ్లికి 2 రోజుల ముందే పెళ్లికూతుర్ని చేస్తున్నారు. ఆ రాత్రి నుండి బంధువులు ఒక్కొక్కరే దిగుతారు. అందుకే ఆ సమయంలో కూతురు బయలుదేరడం జానకమ్మకు బొత్తిగా ఇష్టం లేదు. అందుకే ఆమె అలా అంది. త్వరగా వచ్చేస్తానమ్మా. 2 ఫ్రెండ్స్ స్నేహ విజయలకు కార్డ్స్ ఇవ్వడం మర్చిపోయాను. వాళ్ళు కార్డ్స్ ఇచ్చి దారిలో వస్తూ నవ్య దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను.
మళ్ళీ నవ్య దగ్గరికి వెళ్ళడం కూడా కుదరదు. అమ్మా ప్లీజ్ కాదనుకు. హోముగా అడుగుతున్న కూతుర్ని చూసి కాదనలేకపోయింది.